ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. కాకినాడ జిల్లా తునిపట్టణంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. రోగులకు జగనన్న ఆరోగ్య సురక్ష కిట్లను పంపిణీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ ఆలోచించారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. మీ చెయ్యి పట్టుకుని ఇక్కడ సెటిల్ అయ్యి నీరసం ఉంటే ఇక్కడ క్లియర్ అయిపోద్ది. లేదు పైకి వెళ్ళాలంటే మీ చెయ్యి పట్టుకుని చివరి వరకు మీకు వైద్యం జరిగే వరకు పూర్తిగా మీకు సహాయపడుతుంది యంత్రాంగం అంతా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంతేగాని ఓ మెడికల్ క్యాంపు ఈరోజు మందులు ఇచ్చేసి మాత్రలు ఇచ్చేసి వెళ్ళిపోతారని బట్టి ఎవరు భావించొద్దు. ఖచ్చితంగా మీ ఆరోగ్యం కుదుట పడే వరకు కూడా ఇది ఎన్ని సంవత్సరాలైనా సంవత్సరం 2 ఏళ్ళైనా ఇది కంటిన్యూ ప్రాసెస్. అంతేగాని ఏదో మెడికల్ క్యాంప్ పెట్టేసి చేయి దులుపుకుని వెళ్ళిపోయి పద్ధతి మటుకి కాదు. జగనన్న సురక్ష అంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎప్పుడు నిలువెల్లా ఎప్పుడు కొనసాగుతుందని తెలియజేసుకుంటున్నాను. Dama.